తెలంగాణలో జాతీయ విద్యా విధానాన్ని యథావిధిగా అమలు చేయడం సాధ్యం కాదన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక విద్యా విధానం తయారు చేయాలన్నారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని SCERTలో తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి అధ్యక్షతన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై సెమినార్ నిర్వహించారు. జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రాల మీద కేంద్రం రుద్దుతుందన్నారు ఆకునూరు మురళి. కేంద్ర బడ్జెట్లో విద్యకు అతి తక్కువ కేటాయింపులు చేసిందన్నారు. ఈ చర్చలో రిటైర్డ్ ప్రొఫెసర్లు హరగోపాల్, శాంత సిన్హారామ, మేల్కోటి పాల్గొని విద్యా విధానాలపై చర్చించారు. మూడు విషయాలు ప్రధానంగా చెప్పదలిచిన రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి ఎట్లా ఉంది అనే దాని మీద మనం చర్చించట్లేదు. ఏ విద్యా విధానం పాటించాలి, దాన్ని ఎట్లా తయారు చేయాలనేది ఇవాళ మన చర్చలో ప్రధాన అంశం. కాబట్టి మన రాష్ట్ర అవసరాలకు తగ్గట్టుగా మనం ఒక విద్యా విధానం తయారు చేసుకోవటం అవసరం. కేంద్ర జాతీయ విధానంలో ఉన్న దాంట్లో రెండు ప్రధాన సమస్యలు ఏమంటే, డబ్బులు అవసరమైన దగ్గరనేమో సైలెంట్గా ఉంటారు, ఉపదేశం ఇచ్చే దగ్గర మాత్రం చాలా గట్టిగా, చాలా ప్రధానంగా చాలా విషయాల మీద మాట్లాడతారు. ఈ డబ్బులు ఎట్లా రావాలి అంటే ప్రైవేట్ పార్టిసిపేషన్ అని మాత్రమే చెప్పి వదిలిపెడతారు తప్ప ఆ నిధుల సమీకరణ మీద ఎక్కడ కూడా స్పష్టమైన వైఖరి లేదు. కాబట్టి మనము ఈ విషయంలో ఖచ్చితంగా జాతీయ విద్యా విధానం అనేది పనికిరాదు. మనకి జాతీయ విద్యా విధానము అనేది కొంత మేరకుంటే పర్లేదు, కానీ అదే పద్ధతిగా దాన్ని ఒక సెంట్రలైజ్డ్గా కేంద్రీయ తత్వంతో రాష్ట్రాల మీద రుద్దడం కరెక్ట్ కాదని చెప్పేసి అందరూ ప్రొఫెసర్స్ చెప్పడం జరిగింది. సో అట్లాగే ఇందులో చాలా మంచి మంచి అంశాలు చర్చకైతే పెట్టారు, కానీ పాలసీలో దానికి సంబంధించిన బడ్జెట్కు సంబంధించి ఏమాత్రం కూడా చెప్పడం జరగలేదు, చాలా సైలెంట్గా ఉండడం జరిగింది. సో ఈరోజు మనము కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ విధానాలు చూస్తే, సో దేశము ప్రపంచమంతా కూడా మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ్యూస్లో 6% విద్యకు కేటాయించాలని చెప్పేసి చెప్తూ ఉంటారు అందరూ కూడా. అది 1968 నుంచి కూడా ఇప్పటివరకు అనేక కమిషన్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది కూడా కస్తూరి రంగరాజన్ దాంట్లో కూడా అది 6% రికమెండ్ చేయడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే మొత్తం ఈ విద్య అంతా కూడా రాష్ట్రాల మీద రుద్దేశం జరుగుతుంది. సో కేంద్ర ప్రభుత్వం ఓన్లీ 0.4% మాత్రమే జీడిపిలో విద్యకి కేటాయించడం జరిగింది. అంటే ప్రపంచం మొత్తంలో మనకి ఈ యూనియన్ గవర్నమెంట్స్ లెక్క తీస్తే అతి తక్కువ శాతము విద్యకి ఇచ్చే కేంద్ర ప్రభుత్వం మన దేశంలోనే ఉంది. మన దేశంలో పూర్తిగా రకరకాల స్కూళ్ళు రావడం, తర్వాత ప్రైవేటీకరణ రావడం, కార్పొరేట్ స్కూళ్ళు రావడం, మొత్తం విద్యా విధానం ఈ దేశంలో సమానత్వాన్ని తీసుకోబట్టుగా అసమానతను పెంచే వైపుగా మన జ్ఞానం పోతున్నది. కనుక జ్ఞానాన్ని పంచాలి, అందరికీ సమానంగా అందుబాటులో ఉండాలంటే మన విద్యారంగాన్ని సమూలంగా మార్చవలసిన అవసరం ఉంది. అన్ని స్కూళ్ళు, కార్పొరేట్ విద్యను, ప్రైవేట్ విద్యను మనం క్రమక్రమంగా తగ్గిస్తూ కామన్ స్కూల్ విద్యా విధానం వైపు మన విధానం ఉండాలి అనేటువంటిది ప్రధానంగా ఇవాళ చర్చలో ఉంది. అలాగే విద్య ద్వారా పిల్లలకి ఒక మానవత్వ విలువలు, మానవీయమైనటువంటి విలువలు, ఒక ప్రజాస్వామ్య విలువలు, మనుషులను గౌరవించి అందరినీ సమానంగా చూసేటువంటి విలువలు, అలాగే జ్ఞానము, శాస్త్రీయ విజ్ఞానము చాలా